బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత స్పీకర్ పై దాడికి యత్నించారని మార్షల్స్ లేకుంటే ఆయనపై దాడి చేసేవారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సభలో ముఖ్యమైన భూభారతిపై మంత్రి మాట్లాడుతుంటే ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారంటున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఆరో రోజు గందరగోళం నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆర్ఓ చట్టంకు సంబంధించినటువంటి రిప్లై ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ కార్ రేస్కు సంబంధించి చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ మధ్యలోనే స్పీకర్ అనుమతించలేదు. ఈ ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయితే స్పీకర్ వెలువైపు బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా గందరగోళం వాతావరణం నెలకొంది. అసలు ఏం జరిగింది? ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనతో ఉన్నారు. సార్, సభ స్టార్ట్ కాగానే జరిగింది, ఏం జరిగింది అసలు లోపల? ఈరోజు వెల్లో గౌరవ స్పీకర్ గారు ఈరోజు ఉన్నటువంటి ఎజెండా ఏదైతుందో భూభారతి గత 10 సంవత్సరాల్లో ధరణి లోపల లక్షలాది కుటుంబాలు ఆ ధరణితోని నష్టపోయి ఏదైతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసిన పాపాలు విషయం లోపల చర్చ జరిగే అంశం లోపల స్పీకర్ గారు ఎజెండాను ప్రవేశపెడితే ఏదైతే ఒక వ్యక్తిగతంగా ఒక సభ్యుడికి సంబంధించినటువంటి ఏదైతే జరిగినటువంటి ఈ రేస్కు సంబంధించిన ఇష్యూ ఎఫ్ఐఆర్ జరిగి A1గా ఉండి గవర్నర్ గారు అనుమతి ఇచ్చినటువంటి అంశాన్ని మాట్లాడాలని చెప్పి 21 సంవత్సరాలు నాకు యూనివర్సిటీ 21 సంవత్సరాలు సభ్యునిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి నేతృత్వం లోపల గౌరవ సభ్యులందరూ కూడా వచ్చి మాకు ఈ రేస్పై చర్చ జరగాలంటే గౌరవ స్పీకర్ గారు ఒక మాట చెప్పినాడు. యావత్ తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ధరణి విషయంలో పట్ల భూభారతి విషయంలో చర్చ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత దాంతో ఆలోచన చేస్తామని చెప్పి సందర్భంలో పట్ల చట్టపరంగా ఒక అంశాన్ని ఎఫ్ఐఆర్ గవర్నర్ అనుమతి ఇచ్చిన అంశాన్ని మన అసెంబ్లీలో చర్చ జరిగేటువంటి రూల్ లేదు అని చెప్పి ఒక సభ్యుడు ఆ విషయాన్ని మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు డైరెక్ట్ స్పీకర్ మీద దాడి చేసడానికి వస్తున్న సందర్భంలో మార్షల్స్ లేకుంటే స్పీకర్ మీద దాడి జరిగేది. పేపర్లు చెప్పి స్పీకర్ మీద వేసిళ్ళు. గతంలో ప్రభుత్వం నడిపేటప్పుడు మా సభ్యుడు సంపత్ కుమార్ కాంగ్రెస్ సభ్యులే రెచ్చగొట్టడం వల్ల ఇటు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు ఇస్తారని చెప్పి 20 సంవత్సరాలకెళ్ళి ఈ రాష్ట్రంలో సభ్యుడిగా ఉండి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నడిపినటువంటి ఏదైతే మాజీ మంత్రి ఆ అసెంబ్లీలో ఉన్న కెమెరాలు అవుతున్నాయి కదా, ఎవరిని రెచ్చగొట్టిళ్ళు, ఎవరైతే ప్రభుత్వ రూల్స్ వ్యతిరేకంగా ప్లే కార్డులు పట్టుకుని వచ్చి పేపర్లు తీసుకొచ్చి చింపి స్పీకర్ మీద వేసినటువంటి విజువల్స్ కొంచెం పేపర్లో బయటపడతాయి. దాని పరంగా చట్టపరంగా ఒక దళితుని అవమానపరిచినందుకు, దళిత స్పీకర్ గారిని అవమానపరిచినందుకు తక్షణమే వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. కేంద్రంలో అమిత్ షా గారేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు 10 సంవత్సరాలు ప్రజలతో ఎన్నుకోబడ్డం, 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నటువంటి పెద్దలు ఈ విధంగా చూస్తారంటే నిజంగా మాకు చాలా బాధాకరం. ఒక దళితుగా చెందినవాడిగా మీకు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఈ విధమైన పరిపాలన ఉంటుందనే విషయం మేము ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా చట్టపరంగా మేము చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, ఎవరిని వదిలిపెట్టేది అనే విషయం. దళితులకు సంబంధించి ఒక దళిత స్పీకర్ను అవమానించే విధంగా వాళ్ళు వ్యవహరించారని చెప్పి బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించారు. 21 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉంటానా అని చెప్తున్న హరీష్ రావు ఇలా చేయడం దురదృష్టకరం అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మీడియా పాయింట్ జరుగుతున్న పరిస్థితి. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా చదువుతున్న పరిస్థితి. హౌస్లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి కెమెరాస్ చెక్ చేస్తున్నారు. అంటే ఎవరు ముందుగా పోడియం వైపు దూసుకెళ్లారు, ఎవరు పేపర్లు విసిరేశారు, ఎవరు ఇటు బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నట్టు దళిత ఎమ్మెల్యే వైపు చెప్పు చూపించాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనేది చెప్తున్నారు. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మాత్రం సీరియస్ కాబోతుంది. సభ్యులపైన ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వెల్లోకి వెళ్ళి స్పీకర్పై దాడి చేసేటువంటి యత్నం చేశారని చెప్పి ఇటు కాంగ్రెస్ సంబంధించిన విప్ ఆరోపిస్తున్నారు. ఈ అంశాలను పరిశీలించి సీరియస్ చర్యలే తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ సత్యసాయితో శ్రీకాంత్, మహాన్యూస్, అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి.